హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద ఎంటర్టైన్మెంట్స్. ముందుగా నా ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తానండి మీకు. అండ్ యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ ఫైనల్గా కరివేపాకు. ఇవి తెలుసు కదా మీకు. ఇవి ముందుగా మనం ఏం చేయాలంటే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. నేను ఆల్రెడీ హీట్ చేశానండి, మీకు వీడియో కోసమని మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం ఇందాక చూపించాం కదా పోపు దినుసులు, ముందు అందులో వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం తాలింపు పెట్టేదాన్ని బట్టి ఆ టేస్ట్ కూడా వస్తుందండి మనకి. చూసారా ఎలా మగ్గుతున్నాయో, అలా నూనెలో అలా మగ్గితే చాలా బాగుంటాయి. బాగా ఫ్రై అయితే మనం క్రిస్పీగా తినేయచ్చు. ఆ వెల్లుల్లిని కానీ ఆ ఎండుమిర్చిని కూడా క్రిస్పీగా తినేయచ్చు మనం. అంత టేస్టీగా మనం ఫ్రై ఎంత బాగా చేస్తే అంత టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు నూనెలో ఎలా మగ్గుతున్నాయో. ఆయిల్తోనే మనం మొత్తం కాకరకాయ ఫ్రై అంతా చేసేయచ్చు. ఆప్షనల్గా అయితే ఇంకేం పట్టదు. అండ్ ఫైనల్గా అయితే కొంచెం కరివేపాకు వేసేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇది చేదుగా ఉంటుంది, తినరు అనుకునేవారు ఉంటారు కదా, అలా అనుకోకండి. ఇది అయితే చాలా హెల్దీ రెసిపీ అండి. మనం వీక్లీ కాకపోయినా కనీసం 10 డేస్కి ఒకసారైనా తింటే మన బాడీలో ఉన్న డియాక్టివేషన్ అంతా తగ్గిపోతుంది కాకరకాయ ఫ్రై వల్ల. చేదు వల్ల కాకరకాయ మంత్లీ వన్స్ అన్నా తినాలి, అప్పుడే మనకి హెల్తీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసాం కదా పోపు దినుసుల్ని గట్టా, ఇలా చేసేసిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదండి కాకరకాయ ముక్కల్ని, అవి ప్యాన్లో డైరెక్ట్గా వేసేసుకోవడమే. అంటే నా దగ్గర ట్రైపాడ్ లేదు, అందుకని అలా కింద పడుతున్నాయి. ఓ పక్కన హ్యాండ్తో కవర్ చేసి ఓ పక్కన కుకింగ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. మీరు దాన్ని స్కిప్ చేసేయండి. అండ్ ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కట్ చేసేసుకుని ప్యాన్లో వేసుకున్నాం కదా, అవి ఒక 5 or 10 మినిట్స్ వరకు దాన్ని ఏ డిస్టర్బెన్స్ లేకుండా అలా వదిలేయాలి. అప్పుడు అవి చక్కగా మగ్గుతాయండి మనకి. అలా కలిపేసేసుకుని ఒక 5 మినిట్స్ or 10 మినిట్స్ ఆ డిష్ని అనేది మనం డిస్టర్బ్ చేయకుండా ఉంచేస్తే అది లోపల లోపల మగ్గుతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వీక్లీ ట్వైస్ తీసుకుంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ అలా ప్లేట్ పెట్టేసుకుని మనం ఒక 10 మినిట్స్కి ఒకసారి దాన్ని కలుపుకుంటూ ఉంటే అడుగు పెట్టకుండా ఉంటుంది. అండ్ మనం చక్కగా ఒక 10 మినిట్స్కి నేను ఓపెన్ చేశాను, కొద్దిగా మగ్గింది లైట్గా, ఇంకా మగ్గాల్సిన చాలా ఉంది టైము. మనం ఫ్రైస్ అనుకుంటాం కానీ ఇష్టపడి తింటాం కానీ అవి కుక్ చేయడం కొంచెం టైం తీసుకుంటుంది. అది ప్రాబ్లం లేదు మనం టేస్టీగా చేసుకుంటే. మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై ఇష్టమో లేకపోతే కర్రీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది కాకరకాయ ఫ్రై ఇష్టంగా తింటారో ఇష్టంగా తినరో అది కూడా నాకు కామెంట్ అనేది చేయండి. అండ్ మళ్ళీ కొంతసేపటి తర్వాత నేను మళ్ళీ ప్లేట్ అనేది తీసుకుని చెక్ చేసుకున్నాను, ఇంకా కొద్దిగానే మగ్గిందని మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేశాను. అండ్ ఈలోగా నేను మార్నింగ్, ఈరోజు ట్యూస్డే కదండి, పూజ అనేది చేసుకున్నాను. దీపం అయితే కొండెక్కింది. అండ్ కొంచెం ఆకలిగా ఉందని ఒక ఫ్రూట్ అనేది తీసుకున్నాను. ఫ్రూట్ తీసుకున్నాను దేవుడి దగ్గర నుంచి. ఫ్రూట్ అనేది తినేసి మళ్ళీ ఒకసారి ఫ్రై దగ్గరికి వెళ్ళాను. అండ్ ఫైనల్గా 20 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ చెక్ చేశాను. అది కొంచెం ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది. నాకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది.
అండ్ మనం ఫ్రైస్ అనే టైంకొచ్చి మనం అక్కడ స్టాండింగ్ పొజిషన్లోనే ఉండాలి. అదైతే కంపల్సరీ. ఏదైనా కర్రీ అయితే మనం కర్రీ చేసేసుకున్నాక కాసేపు పక్కన కూర్చోవడం అని చేసుకోవచ్చు. అదే ఫ్రై అయితే అలా స్టాండింగ్ పొజిషన్లో అటు ఇటు తిరగడమే సరిపోతుంది. అది కరెక్టో కాదో మీరు నాకు కామెంట్ చేయండి. చూసారా, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. నేను ఇందులో ఎక్కువ మసాలాస్ గట్టేను, జస్ట్ సాల్ట్, ధనియా పౌడర్ మాత్రమే వేసాను. కొంచెం కారం వేసాను అంతే. చక్కగా అయితే చాలా టేస్టీగా అయితే అయింది. నాకైతే నచ్చింది. చేదంటే ఆ కొంచెమన్నా చేదు ఉంటుంది, అది కామన్ కాకరకాయకి. బట్ ఫ్రై అయ్యి కాకరకాయ, వెల్లుల్లి కాకరకాయ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ దీని కాంబినేషన్గా నేను పెసరపప్పు, ఆనపకాయ కూడా చేశాను. అది మీకు చూపించడం మర్చిపోయాను, దాన్ని మీరు స్కిప్ చేసేయండి. అండ్ ఈరోజు మా లంచ్ వచ్చేసి పెసరపప్పు, ఆనపకాయ అండ్ కొత్త ఉసిరికాయ పచ్చడి అండ్ కాకరకాయ ఫ్రై. మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి ఇష్టమో అది కూడా నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ధనియా పౌడర్ చూపించాను మీకు. అది కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. అంటే ఎక్కువ అయితే మళ్ళీ ఘాటు వచ్చేస్తుంది అని తక్కువగానే వేసాను. అండ్ కొంచెం ఒక చిన్న స్పూన్తో కారం కూడా వేసాను. అంటే మనం కలుపుకుంటే అది పొడి పొడిగా కాకుండా కర్రీలా అవుతుందని కొంచెం కారం వేసాను, టేస్టీగా ఉంటుందని. ఈ అల్యూమినియం ప్యాన్స్లో కానీ స్టీల్ ప్యాన్స్లోని అయితే ఎంత అలా చక్కగా నుంచుని ఫ్రై చేసిన అడుగు పడుతుంది, కానీ నాన్ స్టిక్లో అయితే అస్సలు అడుగు పడుతుందండి. కానీ నాన్ స్టిక్ యూస్ చేద్దన్నారని యూస్ చేయట్లేదు. అండ్ కారం మళ్ళీ కొంచెం వేసాను, నాకు ఇంకా కలర్ రాలేదనిపించి. అండ్ యాజ్ యూజువల్గా మీరు నా ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ స్టవ్ ఉంది కదా, ఆఫ్ చేస్తాను. ఈ స్టవ్ ఉంది కదా, చూసారా, కాకరకాయ ఫ్రై చక్కగా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.